అందరికీ నమస్కారం. 10 రోజుల క్రితం మండ్లి గురువమ్మ ఈర్లపెంట అనారోగ్య కారణాల వల్ల మహబూబ్ నగర్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. ఆమెకున్న రోగం అత్యంత భయంకరమైన రోగం. మరి దానివల్ల చనిపోవడం జరిగింది. అక్కడి నుంచి ఈర్లపెంట అంటే నల్లమల్ల అడవిలో ఉన్నటువంటి ఈర్లపెంటకు మృతదేహాన్ని తరలించాలన్నప్పుడు అధికారులు నాగర్ కర్నూలు నుంచి ఈ మార్చురీ వ్యాన్ను అరేంజ్ చేయడం జరిగింది. ఈ మార్చురీ వ్యాన్ను అరేంజ్ చేసే క్రమంలో ఆ మార్చురీ వ్యాన్కు సంబంధించిన డ్రైవర్ ఐటీడీఏలో పనిచేస్తున్నటువంటి ఒక ప్రోగ్రామ్ మేనేజర్, ఆ మేనేజర్కి ఫోన్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ మేనేజరు సరే నేను మన్ననూరు నుంచి వెహికల్ అరేంజ్ చేస్తాను అని ఒప్పుకోవడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే ఆ రోజు రాత్రి 3 గంటల ప్రాంతంలో మన్ననూరుకి ఆ డెడ్ బాడీ చేరుకోవడం జరిగింది. అక్కడ ఆ సదరు ఏదైతే ఐటీడీఏ మేనేజరు ఎవరు ప్రోగ్రామ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ బండిని అరేంజ్ చేయకపోవటం వల్ల ఆ మార్చురీ వ్యాన్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో నేను ఫారెస్ట్లోకి వెళ్తే నా బండి వెళ్ళదు, కంపల్సరీ మీరు వెహికల్ అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది. మరి అక్కడ ప్రోగ్రామ్ మేనేజర్ ఉండి మీరు ముందుకు తీసుకెళ్ళండి, పులిబొమ్మ అంటే ఫరహాబాద్ గేట్, ఈ పులిబొమ్మ ఫరహాబాద్ గేట్ వరకు తీసుకెళ్ళండి, అక్కడ నుంచి మేము ఈ ట్రాలీ ఆటో ట్రాలీని అరేంజ్ చేస్తామని చెప్తే అక్కడికి మార్చురీ వ్యాను ఉదయం 4:30-5 గంటల మధ్యలో అక్కడికి చేరుకోవడం జరిగింది. అప్పటికి వీళ్ళు ఎవరైతే ఈ ప్రోగ్రామ్ మేనేజర్ అరేంజ్ చేస్తారన్నటువంటి వెహికల్ రాకపోవడంతో మరి అక్కడ ఉన్నటువంటి ఆ సెన్సూస్, ఈ డెడ్ బాడీ ఉన్న సెన్సూస్ మీరు వెళ్ళండి మేము తీసుకెళ్తామని చెప్పడం ఒక మాట అయితే, రెండో మాట ఏమిటంటే ఆ మార్చురీ వ్యాన్లో పనిచేస్తున్న డ్రైవర్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. నాగర్ కర్నూలులో ఒక డెడ్ బాడీ ఉంది, అది బల్మూరుకి షిఫ్ట్ చేయాలంటే ఆయన ఆ ఫోన్ కాల్ను రిసీవ్ చేసుకొని నేను వెళ్ళాలని చెప్పి అక్కడ దింపి వెళ్ళడం జరిగింది. అది కూడా 100% తప్పది. డెడ్ బాడీని మధ్యాహ్నం రోడ్డు మీద ఉదయం తెల్లవారుజామున దింపడం 100% తప్పు. అట్లాగే ఈ ప్రోగ్రామ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వెంటనే బండి అరేంజ్ చేయకపోవటం వల్ల ఆ డెడ్ బాడీ అక్కడే ఉంటే అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ సిబ్బంది దాన్ని వీడియో తీసి ఫోటోలు కొట్టి పెట్టడం జరిగింది. సరే ఏది ఏమైనా ఇది క్షమించరాని విషయం. దీని మీద వెంటనే అధికారులు స్పందించారు, జిల్లా కలెక్టర్ గారు స్పందించారు, ఐటీడీఏ పిఓ గారు స్పందించారు, అదేవిధంగా డిఎండిఓ స్పందించి వెంటనే ఆ మార్చురీ వ్యాన్లో పనిచేస్తున్న డ్రైవర్ను వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ నేను రాత్రి మార్నింగ్ కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. వెంటనే ఐటీడీఏ పిఓ తోటి జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఈవెన్ ఐటీడీఏలో పనిచేస్తున్నటువంటి ప్రోగ్రామ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వారి తప్పిదం కూడా ఉంది, వెంటనే చర్య తీసుకోమని ఆదేశించడం జరిగింది. మరి ఎవరు తప్పు చేసినా తప్పకుండా చర్యలు ఉంటాయి. రెండవది, ఒకటి ప్రజలకు విజ్ఞప్తి చేయటం ఏమిటంటే ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రజల కోఆపరేషన్ ఉండాలి, అధికారులు అప్రమత్తంగా పనిచేయాలి. అదేవిధంగా ఎవరైతే ఈ 108 కానీ మార్చురీ వ్యాన్ డ్రైవర్లు కానీ లేకపోతే జన్మన్ ప్రోగ్రాంలో వచ్చిన అంబులెన్స్ డ్రైవర్లు కానీ అందరూ కూడా మీ డ్యూటీలు సక్రమంగా చేయకపోతే భవిష్యత్తులో తప్పకుండా చర్యలు ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఈ పేపర్లో అంటే మృతదేహాన్ని అడవిలో వదిలిపెట్టిందనే శీర్షికతో ఏదైతే వచ్చిందో దాని మీద ప్రభుత్వం వెంటనే స్పందించింది. వెంటనే దానికి సంబంధించినటువంటి తప్పు చేసిన వారిని సస్పెండ్ చేయడం జరిగింది. 100% ప్రభుత్వం స్పందిస్తుంది. అదేవిధంగా సీతక్క గారు నాకు నిన్న ఫోన్ చేశారు, రాత్రి ఫోన్ చేశారు, వెంటనే మా జూపల్లి గారు కూడా ఫోన్ చేశారు, జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా యుద్ధ ప్రాతిపదికన ఎంక్వైరీ చేసి వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. ఇటువంటి చర్యలు ఫ్యూచర్లో జరిగితే ఏ ఉద్యోగి పైన చర్యలు తీసుకోవడం తప్పనిసరిగా జరుగుతుంది. కాబట్టి నేను 108లో పనిచేసే వాళ్ళకి కానీ లేదా మార్చురీ వ్యాన్ కానీ లేకుంటే జన్మన్ కింద ఇచ్చినటువంటి అంబులెన్స్ డ్రైవర్లను కానీ ఐటీడీఏ పిఓ పరిధిలో పనిచేస్తున్నటువంటి అంబులెన్స్లు కానీ జాగ్రత్తగా పనిచేయండి, లేకపోతే చర్యలు ఉంటామని మనం చేస్తూ ఈ సమస్యను జటిలంగానే పరిగణిస్తా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించింది. కాబట్టి మీకు తెలియజేస్తా ఉన్నామని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.